విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని షష్టమ సర్గలోని 11వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. వారి మధ్య సాధ్విపతి పదార్పిత దృష్టితో నరుంధతి సతి గాను పించి తపము సిద్ధి రూపు దాల్చన ఎన్నట్లు భాసమానమయ్యే బహుళ కాంతి అనగా వారందరి మధ్యలో సాధ్వీమ తల్లి అయిన నరుంధతి సతి అరుంధతీదేవి పతి పదార్పిత దృష్టితో పతి పాదముల పెట్టిన దృష్టితో కనిపించి తపము ఆమె చేసిన తపస్సు సిద్ధి రూపు దాల్చెనా సిద్ధిత్వము పొందినదా అనునట్లుగా బహుళ కాంతి మిక్కిలి కాంతితో భాసమానమయ్యే ప్రకాశించెను. అనగా వారందరి మధ్యలో సాధ్వీమ తల్లి అయిన అరుంధతీదేవి పతి పాదములపై పెట్టిన దృష్టితో కనిపించి ఆమె చేసిన తపస్సు సిద్ధిత్వము పొందినదా అనునట్లుగా మిక్కిలి కాంతితో ప్రకాశించెను అని ఈ శ్లోకమునకు భావము. ఆ మునీశ్వరులన్న భేద గౌరవమున స్త్రీ పురుష వివక్షత లేక శివుడు చూచి సాధు పుంగవ వృత్తి ప్రశంసనీయమగును పూజ్యమై సకల జనాదరమున అనగా ఆ మునీశ్వరులన్ ఆ సప్తర్షులను అభేద గౌరవమున ఏమీ భేదము లేకుండా సమాన గౌరవముతో స్త్రీ పురుష వివక్షత లేక స్త్రీలు పురుషులు అను తేడా లేకుండా శివుడు చూచెను సాధు పుంగ ప్రవృత్తి సాధు పుంగవుల వ్యవహారము ఎంతయో ప్రశంసనీయమగును ప్రశంసించదగినది. సకల అందరు జనులకు ఆదరముతో పూజ్యమైనది అనగా ఆ సప్తర్షులను ఏమీ భేదము లేకుండా సమాన గౌరవముతో స్త్రీలు పురుషులు అను తేడా లేకుండా శివుడు చూచెను. సాధు పుంగవుల వ్యవహారము ఎంతయో ప్రశంసించదగినది, ఎల్ల జనులకు ఆదరముతో పూజ్యమైనది అని ఈ శ్లోకమునకు భావము. శంభుమ్రోల నరుంధతి సతియుతంబు నిలువ తద్దర్శనంబున కలరి ధర్మపత్ని నాదరమున గొన భవుడు తలచే ధర్మ సక్రియామూలమా ధర్మపత్ని అనగా శంభుమ్రోలన్ ఈశ్వరుని ఎదుట అరుంధతి సతియుతంబు అరుంధతీదేవితో కూడి నిలువగా తత్ ప్లస్ దర్శనమునకు వారి దర్శనమునకు అలరి సంతోషించి ధర్మపత్నిన్ భార్యను ఆదరమున గొన ఆదరముతో గ్రహించుటకు భవుడు ఈశ్వరుడు తలచెను. ధర్మ సత్క్రియ అన్ని ధర్మ కార్యములకు మూలము అయినటువంటి ఆ ధర్మపత్నియే కదా. అనగా ఈశ్వరుని ఎదుట అరుంధతీదేవితో కూడి నిలువగా వారి దర్శనమునకు సంతసించి భార్యను ఆదరముతో గ్రహించుటకు ఈశ్వరుడు తలచెను. ఎందుకనగా అన్ని ధర్మ కార్యములకు మూలము ధర్మపత్నియే కనుక అని ఈ శ్లోకమునకు భావము. పార్వతిని ధర్మపత్నిగా సరుడ
యుచ్వసితుండయ్యే మనసిజుండు వీత పూర్వాపరాధి సద్భీతుడగుచు వీత పూర్వాపరాధి సద్భీతుడగుచు అనగా పార్వతీదేవిని ధర్మపత్నిగా భార్యగా సర్వుడంతా ఈశ్వరుడంతా చేసుకొనదలచెను. జీవంతునికన్ తిరిగి ఇంక బ్రతుకుదును అనుచు మనసిజుండు మన్మధుడు ఉచ్ఛ్వసితుండయ్యే కుదుటబడెను వీత వదలిన పూర్వ అపరాధి పూర్వము చేసిన తప్పుకు సత్ ప్లస్ భీతుడగుచు భయపడినవాడు అగుచు అనగా పార్వతీదేవిని భార్యగా ఈశ్వరుడంతా చేసుకొనదలచెను. తిరిగి ఇంక బ్రతుకుదును అనుచు మన్మధుడు కుదుటబడెను. పూర్వము చేసిన తప్పుకు భయపడినవాడు అగు మన్మధుడు భయమును వదలెను అని ఈ శ్లోకమునకు భావము. సాంగవేద ప్రవక్తల సర్వమునులు ప్రీతి కంటకితాంగులై విధి విధానముగా జగద్గురు పూజించి నిగమవచన సారవాక్కుల పలికిరి చందముగను సారవాక్కుల పలికిరి చందముగను అనగా సాంగవేద ప్రవక్తల అన్ని వేదములకు ప్రవక్తలైన సర్వమునులు ఆ మునులందరూ ప్రీతిన్ ప్లస్ కంటకిత ప్లస్ అంగులై ప్రీతితో పులకించిన వారై విధి విధానముతో జగద్గురు జగత్తునకు గురువైన ఈశ్వరుని పూజించి నిగమవచన వేదములలో చెప్పిన సారవాక్కుల రసవత్తరములైన మాటలతో పలికిరి ప్లస్ ఈ చందముగను ఈ విధముగా పలికిరి అనగా అన్ని వేదములకు ప్రవక్తలైన ఆ మునులందరూ ప్రీతితో పులకించిన వారై విధి విధానముతో జగత్తునకు గురువైన ఈశ్వరుని పూజించి వేదములలో చెప్పిన రసవత్తరములైన మాటలతో ఈ విధముగా పలికిరి అని ఈ శ్లోకమునకు భావము. వేద పఠనంబునగ్నిలో విధిహుతంబు కృచ్ఛ చాంద్రాయణ తపః క్లేశ ఫలము పక్వమయ్యను నేడు మా పట్ల నభవ నీదు దర్శనమగుటచే నిష్ఠయల్లా నీదు దర్శనమగుటచే నిష్ఠయల్లా అనగా వేద పఠనంబు వేదములను అధ్యయనము చేయుట నగ్నిలో విధిహుతంబు అగ్నిలో హోమకార్యములు నియమముతో చేయుట కృచ్ఛ చాంద్రాయణ వ్రతమును తపా క్లేశ ఫలము తపస్సును చేయ కష్టఫలము నేడు మా పట్లన్ మాయడల నేడు అభవ ఈశ్వర నీదు నీ దర్శనము అగుటచే పొందుట వలన నిష్ఠ ఎల్లా మా నియమముదెల్లా పక్వమయ్యను పూర్ణత చెందెను అనగా వేదములను అధ్యయనము చేయుట అగ్నిలో హోమకార్యములు నియమముతో చేయుట చాంద్రాయణ వ్రతమును తపస్సును చేయు కష్టఫలము మా ఎడల నేడు ఈశ్వర నీ దర్శనము పొందుట వలన మా నియమములెల్ల పూర్ణత చెందెను అనగా మేము చేసిన అన్ని పుణ్యముల యొక్క ఫలితము వలన నీ దర్శనము అయ్యను ఈశ్వర అని సప్తర్షులు ఈశ్వరునితో అన్నట్లు ఈ శ్లోకమునకు భావము. జగతికధ్యక్షుడవు నీ మనోగతి మము చేర్చుకొనుటెన్న ఫలము వచింపనేల త్వన్మనోరథ మెరుగగా తరమె మాకు నీవే దిశయంబు సర్వమని
సర్వమనీషతతికి. అనగా జగతికి ప్లస్ అధ్యక్షుడవు, ఈ జగత్తుకంతకు అధిపతివి నీవే. నీ మనోగతి, నీ మనస్సులో మము చేర్చుకొనుటెన్నా, మము చేర్చుకొనుటకు లేదా తలచుట ఫలము, అది సత్ఫలము మాకు వచింపనేలా చెప్పుట ఎందులకు. త్వత్ ప్లస్ మన్ ప్లస్ మనోరథ మెరుగగా, నీ మనస్సులోని కోరిక నెరుగుటకు తరమే మాకు, మాకు తరమా నీవే. సర్వ మనీష తతికి, అందరి మనుష్యులకు నీవే విషయంబు, విషయమైన వాడివి. అనగా ఈ జగత్తుకంతకు అధిపతివి నీవే. నీ మనస్సులో మమ్ము చేర్చుకొనుట లేదా తలచుట అది సత్ఫలము మాకు చెప్పుట ఎందులకు. నీ మనస్సులోని కోరిక నెరుగుట మాకు తరమా, నీవే అందరి మనుష్యులకు విషయమైన వాడవి. కనుక నీవు ఏ కార్యమ కొరకై మమ్ములను పిలిచితివో అది నీవే వచింపవలెను అని సప్తర్షులు ఈశ్వరునికి విన్నవించుకున్నారు అని ఈ శ్లోకం యొక్క భావము. ఎవరి మనమందు నీవు యొప్పించేవారే కారే, కృతకృత్యులన బ్రహ్మ కారణుండవైన, నీ చిత్తమున విషయంబునైన వారి భాగ్యమికేలను తెలుపనగును. వారి భాగ్యము ఇక ఏల తెలుపనగును. అనగా ఎవరి మనమందు, ఎవరి మనస్సునందు నీవు యొప్పించే, నీవు యుందువో వారే, వారే కృతకృత్యులు. అనగా కృతకృత్యులు అనగా చాలా గొప్పవారు. కారే కారా, బ్రహ్మకారణుడవైన నీ చిత్తమున, నీ మనస్సునందు విషయంబునైనను తలంపునైనను వారు ఉన్నచో వారి భాగ్యము ప్లస్ ఇక ఏలా, వారి భాగ్యము ఏ విధముగా తెలుపనగునో చెప్పడం ఎందుకు. అనగా ఎవరి మనస్సునందు నీవు యుందువో వారే కృతకృత్యులు. ఇక బ్రహ్మకారణుడవైన నీ మనస్సులో ఉన్న వారి భాగ్యము చెప్పడం ఎందుకు, చెప్పడం సాధ్యమగునా. నీ మనసులో ఎవరి గురించైనా తలంపు వచ్చినచో వారు చాలా గొప్ప భాగ్యవంతులు అని ఈ శ్లోకమునకు భావము. నిజము సూర్య చంద్రుల కన్న నిలచియుంటి మిప్పుడు యున్నత పదమున, మీ స్మరానుగ్రహము బడసి చేరితి మంత కన్నయుచ్చ పదము. దేవాధిదేవ కపాలధారి, దేవాధిదేవ కపాలధారి. అనగా దేవాధిదేవ, దేవదేవ, కపాలధారి, ఓ కపాలధారి, కపాలమును ధరించినవాడా నిజము. ఇప్పుడు సూర్యచంద్రుల కన్నను ఉన్నత పదమున, ఎక్కువైనట్టి స్థానమున నిలచి ఉన్నాము. మీ స్మరానుగ్రహము, మీరు మమ్ములను తలచుకొను అనుగ్రహము బడసి పొంది, అంతకన్నా ఇప్పుడు ఉన్నదానికన్నా ఉచ్చ పదము, ఉన్నత స్థానము చేరికొంటిమి. అనగా ఓ దేవదేవ, ఓ కపాలధారి, నిజముగా ఇప్పుడు సూర్యచంద్రుల కన్నను ఎక్కువైనట్టి స్థానమున నిలిచి ఉన్నాము. మీరు మమ్ములను తలుచుకొను అనుగ్రహము పొంది ఇప్పుడు ఉన్నదానికన్నా ఉన్నత స్థానము చేరుకొంటిమి. అనగా సూర్యచంద్రులు లేకుండా పగలు రాత్రి లేదు. అయినను వారికనను మీరు మమ్మలను తలుచుకొనుట వలన మేము ఎంతో గొప్ప స్థానమును పొంది ఉన్నాము అని సప్తర్షులు ఈశ్వరునితో పలికినని ఈ శ్లోకము యొక్క భావము. ఆత్మరూపుడవైన నీ యాదరమున మేము బహుమాన్యులమటంచు మెప్పుగాంచినామని తలచెదము. భువనములయందు
సత్పురుషులాదరింప పూజ్యత లభించు. సత్పురుషులాదరింప పూజ్యత లభించు. అనగా ఆత్మరూపుడవైనట్టి నీ ఆదరమున గౌరవము చేత మేము బహుమాన్యులమటంచు గౌరవింపదగిన వారిగా మెప్పు పొందితిమని తలచెదము తలచుచుంటిమి. భువనముల యందు లోకములలో సత్పురుషులు ఆదరింప సత్పురుషులు గౌరవింపగా పూజ్యత లభించు గౌరవము దొరుకును. అనగా ఆత్మరూపుడవైనట్టి నీ గౌరవము చేత మేము గౌరవింపదగిన వారిగా మెప్పు పొందితిమి అని తలంచుచుంటిమి. లోకములలో సత్పురుషులు గౌరవింపగా పూజ్యత దొరుకును. అనగా ఆత్మరూపుడవైన నీ అంత గొప్పవాడిచే మేము గౌరవము పొందితిమి కనుక తప్పకుండా లోకము మొత్తము మమ్మల్ని గౌరవించును అని సప్తఋషులు ఈశ్వరునితో పలికినని ఈ శ్లోకము యొక్క భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.